హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు ప్రోటీన్ లడ్డు చూపించబోతున్నాను. దానికోసం ముందుగా అవిసె గింజలు 200 గ్రామ్స్, తర్వాత బాదం 200 గ్రామ్స్, కాజు 200 గ్రామ్స్, తర్వాత అక్రోట్ 200 గ్రామ్స్. ఇప్పుడు ఖజూర్ అండి, డేట్స్ వచ్చేసి 1 కిలో తీసుకున్నామండి టోటల్గా. ఫిగ్ అంజీర్ వచ్చేసి కూడా ఒక 200 గ్రామ్స్. తర్వాత ఇప్పుడు వచ్చి మనకు గింజలు అండి, సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 200 గ్రామ్స్, పుచ్చగింజలు 200 గ్రామ్స్, తర్వాత పంకిన్ సీడ్స్, గుమ్మగడ్డి గింజలు కూడా వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకున్నామండి. ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సపరేట్గా సిమ్లో పెట్టేసుకొని. తర్వాత గసగసాలు వచ్చేసి ఒక 2 to 3 టేబుల్స్ తీసుకున్నామండి. ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇలా మిక్స్ పట్టేసుకోవాలి సపరేట్గా కూడా. ఇవి కూడా సపరేట్గా పెట్టుకోవాలి. చూసారా, బాదం, కాజు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని సపరేట్గా మిక్స్ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం బర్గర్గా కోర్స్గా పెట్టి తీసుకోవాలి. కానీ ఫైనల్గా ఏంటంటే గసగసాలు మాత్రం మనము ఓన్లీ ఫ్రై చేసుకుని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం అనమాట. చూసారు, గసగసాలు జస్ట్ ఫ్రై చేసుకుని రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అంజీర్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఖజూర్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్స్ చేయడానికి ట్రై చేసాము, కానీ నేను బ్లెండ్ అవ్వలేదు, మాకు దాంట్లో పౌడర్లో మిక్స్ అవ్వలేదు. సో మేము ఏం చేసామంటే ఒక కడాయిలో పెట్టేసుకుని అంజీర్ ప్లస్ ఫిగ్ను యాడ్ చేసుకుని తర్వాత ఖజూర్ని కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకుని కొంచెం మెల్ట్ చేసిన తర్వాత ఘీని యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని ఈ పౌడర్ మొత్తం మంచిగా ఒక డేక్షాలు తీసుకొని మిక్స్ చేసుకున్నాము. ఫైనల్గా లడ్డు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాము, కొంచెం లడ్డు చేయడం కొంచెం కష్టమైంది. సో ఒక 50 గ్రామ్స్ వచ్చేసి నేను బెల్లం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. నెయ్యి బాగా ఎక్కువ యూజ్ చేసామండి, 600 to 800 గ్రామ్స్ వరకు నెయ్యి పెట్టింది బాగా. చూసారా, ఇలాగ మంచి ప్రోటీన్ లడ్డు ట్రై చేసుకోండి. మనకు ఉన్నంతలో చేసుకోండి. ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో, నట్స్ ఉన్నాయో వాటితో చేసుకోండి. చాలా మంచిదండి, పెద్దవాళ్ళకు పిల్లలకు చాలా మంచి హెల్త్ అండి. సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.